హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. వైసీపీ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి సంబంధించిన కీలక నేత, వైసీపీ రాజ్యసభ ఎంపీ, వైసీపీకి సంబంధించి నెంబర్ 2గా చెప్పుకునేటువంటి విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకే కాదు, ఆయన రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేస్తూ వచ్చారు. దాంతోపాటు ఆయన కొంత ఎమోషనల్ ట్వీట్ చేస్తూ ఆయనకి సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తు పైన ట్విట్టర్లో ప్రకటన చేశారు. దీనికి సంబంధించి ఆయన అధికారికంగా రేపు రాజ్యసభకు రాజీనామా చేస్తానని చెప్పారు. ఆ తర్వాత పార్టీ కూడా రాజీనామా చేస్తామని చెప్పారు. అయితే విజయసాయిరెడ్డి రాజీనామా ఎందుకు చేస్తున్నారు, అందులో వైసీపీ పార్టీకి సంబంధించి ఇంత క్లిష్ట కాలంలో ఇంత కష్ట పరిస్థితిలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి రాజీనామాకి సంబంధించిన వ్యవహారాల మీద చాలా రూమర్స్ వస్తున్నప్పటికీ ఆయన మాత్రము తన సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నానంటూ కూడా చెప్తూ వచ్చారు. ఆయన ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, ఎలాంటి రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన ఒత్తిళ్లు లేకుండా కూడా ఈ నిర్ణయాన్ని తీసుకున్నా అని చెప్పేసి చెప్తూ వచ్చారు. విజయసాయిరెడ్డి అంశం మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. ఏంటి విజయసాయిరెడ్డి రాజీనామా ఇంత సడన్ డిసిషన్ అనుకోవాలా, సడన్ ట్విస్ట్ అనుకోవాలా? దట్టు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్లో ఉంటాము, ఆయన పర్యటనలో ఉంటాము, ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? అంటే విజయసాయిరెడ్డి గారి రాజీనామా కొంత సంచలనం కలిగిస్తుంది. మీరు ప్రస్తావించినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో 16 నెలలు జైల్లో ఉండడం, ఆ పార్టీలో నెంబర్ 2 పేరుగా ఉండడం, సుదీర్ఘ కాలం పాటు రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, కోర్ కమిటీ సభ్యుడిగా, 1 or 2 మెంబర్ల ఆంతరంగికుడిగా ఆయనకున్నటువంటి ముద్ర. కాబట్టి సహజంగా విజయసాయిరెడ్డి గారి రాజీనామా కొంచెం ఆశ్చర్యం కలిగించేది. వైసీపీలో సంచలనంగానే అభిప్రాయంగా వ్యక్తమవుతుంది. అయితే 2-3 అంశాలు. ఒకటి, విజయసాయిరెడ్డి గారు ఎందుకు రాజీనామా చేసి ఉండొచ్చు. 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని నుంచి ఏమి నేర్చుకోవాలి, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయని చూడాలి. ఫస్ట్ నేను అనుకుంటుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ లేకుండానే రాజీనామా చేసినాడంటే గత కొంతకాలంగా ఏదో అంతర్మదనం జరుగుతున్నట్టుగానే మనం చూడాలి. మామూలుగా రాజీనామా కానీ ఇలాంటి చిన్నవి తీసేటప్పుడు ముందు ఒకసారి కలవడం, మాట్లాడడం ఇవన్నీ కరుగుతాయి. మామూలుగా కలిసి చెప్పలేని పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, లేదా ఆల్రెడీ ముందే డిసైడ్ చేసుకున్నారా ఇద్దరు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ కానీ విజయసాయిరెడ్డి గారు కానీ, ఇంకా మనం యాక్టివ్ గా ఉండలేమని పరిస్థితి ఏమైనా వచ్చింది అనుకున్నాడా ఏంటో తెలియదు. మొత్తం మీద ఇది అనూహ్యంగా అనిపించిన ఆల్ ఆఫ్ సడన్ నిన్న మొన్న జరిగిన ఘటన అయితే కాదు. కొంతకాలం పాటు నడుగుతున్న విషయమే ఈ రోజు మెటీరియల్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. దానికి మనకు బయటికి కనిపిస్తున్న అంతర్గత విషయాలు ఇంకేమున్నాయో మనకు తెలియదు. కానీ గత అంటే ఇక రేపు ఎల్లుండి ఆయన వ్యవహరించే తీరు, ఇక్కడ వీళ్ళు మాట్లాడే తీరు, వాటిని బట్టి కొంత బయటికి రావచ్చు విషయాలు. కానీ ఇప్పటి వరకు కనిపిస్తున్న అంశం వరకే చూస్తున్నప్పుడు ఆఫ్టర్ ఓటమి తర్వాత విజయసాయిరెడ్డి ప్రయారిటీ కొంత తగ్గుతుంది వైసీపీలో అనేది మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఒకటి, కోర్ కమిటీలో ఉండడంతో పాటు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నారు, ఒక ఏరియాకి ఇన్ఛార్జిగా ఉన్నారు, రెండోది పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. ఈ రెండింటినీ తగ్గించారు ఒక్కసారిగా. ఒకటి, పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ గా విజయసాయిరెడ్డి గారు స్థానంలో సుబ్బారెడ్డి గారిని తీసుకొచ్చారు. నెంబర్ 1, ఆయన గారు రాజ్యసభ సభ్యుడే, మళ్ళీ లోక్సభ సభ్యుడు కూడా కాదు. 2, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ కూడా ఫస్ట్ ఇవ్వలేదు. మూడోది ఇంకోటి కూడా జరిగింది, ఆయన అనుబంధ సంఘాలకంతా ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇప్పుడు అనుబంధ సంఘాల ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చారు. అంటే ఆయన ఏ కీ రోల్ ఉన్నాడో అవి క్రమేణా తగ్గడం అనేది మనకు కనపడింది. దానికి అసంతృప్తి అయినాడని నేను అన్ను, మనకు ఆధారాలు లేవు. కానీ ఇది మార్పు కదా. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని తానే ఉన్న కొంతమంది వ్యక్తుల్లో ఒకరుగా ఉన్న విజయసాయిరెడ్డికి మాత్రం ఇది తగ్గడం సహజంగా ఏమన్నా జరుగుతుందా అనే ఒక అభిప్రాయం అయితే ఎవరికైనా కలుగుతుంది. ఆ తర్వాత కారణాలు ఏమైనా మళ్ళీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అని ఇచ్చారు. బట్ ఏదైనప్పుడు కూడా గతంలో ఆయనకి ఏ ప్రయారిటీ ఉన్నాయో ఆ ప్రయారిటీ నుంచి అయితే కొంత తగ్గినాయి అనేది పార్టీ పరంగా మనకు కనబడుతున్నది. ఆ తర్వాత ఆయన యాక్టివిటీ కూడా కొంత తగ్గింది. సహజంగా బాధ్యతలు లేనప్పుడు యాక్టివిటీ కూడా ఉండదు కదా, తగ్గుతాయి. కొంత అది కనపడతా ఉంది. కాబట్టి అదేమన్నా అసంతృప్తి ఆయనలో ఉందా మనం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకేమన్నా ఆయన ఏమన్నా పార్టీ వ్యవహారాల్లో కొన్ని ఏమన్నా పార్టీ లైన్స్ ఏమైనా దాటాడా, లేకపోతే పార్టీలో ఏమన్నా అంతర్గతంగా ఏమైనా సమస్యలు ఉన్నాయి, ఆయనతో ఇతరులకు ఏమైనా, ఇవన్నీ కొంతకాలం తర్వాత తేలుతుంది. ఏదైనప్పటికీ కూడా ఆయన వెళ్ళిపోతాడని అంచనాకు ఎవరు లేరు, కానీ ముందున్నంత యాక్టివ్ గా ఉండలేకపోతున్నాడు అనేది అర్థం అవుతాం ఈ మార్పుల వల్ల అనేది నాకు ప్రాథమిక ఆయన వైపు నుంచి నాకు అనిపిస్తున్నట్టు అంశం. 2, ఆయన ట్వీట్ గా నేను చూశాను, ఎక్స్ లో స్పందించాను. దాంట్లో వివాదాస్పదంగా ఏం మాట్లాడలేదు. నేను రాజీనామా చేశాడు, రెండోది నేను రాజకీయాల నుంచి విత్డ్రా అవుతున్నాను అని చెప్పాడు. కానీ రాజకీయ పార్టీల్లో మనం చేసే నిర్ణయాలు బట్టే ఫలితాలు ఉండవు. మన ఇష్టాయిష్టాల నిమిత్తం లేకుండా కూడా ఫలితాలు వస్తాయి.
ఉదాహరణకు ఆయన ట్విట్టర్లో నుంచే నేను మాట్లాడుతున్నా. ఆయన ఏం చెప్తాడు? నా రాజకీయ ఎవరు ఒత్తిడి లేదు, డబ్బులు కాసిపడే వ్యక్తిని కాదు కూడా మాట్లాడాడు. అంటే ఇండైరెక్ట్‌గా ఏంటి? గతంలో ఇద్దరు ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తే వాళ్ళ పైన వచ్చిన విమర్శలు ఏదో ప్యాకేజీకి లోనయ్యారు. తిరిగి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం లేదా డబ్బులు ఇవ్వడం జరిగిందని ప్రచారం జరిగింది. వైసీపీలో అయితే 50 కోట్లు ఏదో లెక్క చెప్పారు. ఇప్పుడు ఈయన రాజీనామా చేస్తే జరిగే పని ఏంటో తెలుసా? ఈయనకి ఇష్టం లేకపోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీకి ఇంకొక రాజ్యసభ సీట్ ఇచ్చినట్టే. అవును. ఎందుకంటే ఈయన రాజీనామా చేస్తే ఇంకో 3, 4 ఏండ్లు ఉంటాడు. 3, 6 ఏండ్లు ఉంటాడు. ఆటోమేటిక్‌గా ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్ జరిగితే ఎవరు గెలుస్తారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో? ఆటోమేటిక్‌గా తెలుగుదేశం గెలుస్తుంది. కాబట్టి విజయసాయి రెడ్డి గారు రాజీనామా కారణంగా ఆయనకి ఇష్టం లేకపోతే తెలుగుదేశానికి ఒక రాజ్యసభ సీట్ ఇచ్చినట్టే. రాజకీయాల్లో ఇట్లుంటాయి. రాజకీయాల్లో నాకేం ఇష్టం లేదు, నేను గమ్మున ఇంట్లో కూర్చుంటానికి కుదరదు. నా ప్రభావం వల్ల ఎవడికోడికి లాభం, ఎవడికోడికి నష్టం జరుగుతుంది. నీ పార్టీకి ఉన్న ఒక సీటు తగ్గడమే కాదు, నీ ప్రత్యర్థికి ఉన్న ఒక సీటు పెరుగుతుంది. కాబట్టి ఇది ఆయన గమనంలో పెట్టుకోవాలి. కాబట్టి ఈ విషయంలో కొంచెం తొందరపడ్డాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు రాజకీయాల్లో వద్దనుకుంటే మౌనంగా ఉండిపోవచ్చు. రాజ్యసభ ఏం పెద్ద యాక్టివ్ కాదు కదా. రాజ్యసభ సమావేశాలు కాజాయి బ్రాడ్ గా ఆలోచించుకుంటూ ఇంట్లో ఉండిపోవచ్చు యాక్టివ్ గా లేకుండా. అలా కాకుండా ఇలా వెళ్ళడం వల్ల ఫస్ట్ ప్రయారిటీ తెలుగుదేశానికి ఒక సీట్ ఇచ్చినట్టే కదా. ప్రవిచ్ రాజకీయ రచ్చ జరుగుతుంది కదా, ఈ సమయంలో ఈ రాజీనామా చేశారని అని విమర్శలు అయితే ఆయన కొంచెం ఈ విషయం తొందరపడదు. అంటే ఆయన ఇంకొక రాజకీయ పార్టీకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటే ఇది తొందరపాటు చర్య కాదు. ఆయన వైసీపీ పట్ల వ్యతిరేకత లేకుండా నా శేష జీవితాన్ని రాజకీయాలకు అతీతంగా వ్యాపారాలు కుటుంబం గడిపేస్తాను అనే నిర్ణయం అయితే తీసుకుంటే మాత్రం ఈ తొందరపాటు నిర్ణయం. లేదు ఇంక వైసీపీతో పని అయిపోయింది, ఇంక మనం తెలుగుదేశం బీజేపీనో వెళ్ళిపోదాం అనుకుంటే ఈ రైట్ డెసిషన్. నైతికంగా విలువ నేను రాజకీయ విషయాలు ఎవరికి పరిమితం, నైతికంగా కరెక్ట్ తప్పు. ఎందుకంటే రాజీనామా చేస్తే వేరే పార్టీకి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడే నేను వేరే పార్టీకి వెళ్ళను, రాజకీయాల్లో ఉండను, నాకు డబ్బులు అవసరం లేదు అని ఒక రకమైన అసన్యాసం అంటారు. అట్లాంటి చేయదలుచుకుంటే దానికి రాజీనామా ఎందుకు అంటాను. పార్టీకి చేసేసేయండి, లేదా గమ్మున అయిపోవచ్చు కదా. గమ్మున ఇంక నేను రాజకీయాల్లో ఉండను, నాకు ప్రయారిటీ తగ్గింది, నా పరిస్థితి, నేను గమ్మున ఇంట్లో కూర్చుంటానంటే రాజ్యసభ ఆటంకం ఏం కాదు కదా. ఏం చేసినా రాజ్యసభలో ఉండొచ్చు కదా. కాబట్టి ఆయన రాజ్యసభ ఫ్లోర్ లీడర్ ఉన్నాడు, పార్టీ అధ్యక్షుడు మాట్లాడి ఇంకొక ఫ్లోర్ నేను పెట్టేయండి, ఇంకా అయోధ్య రామరెడ్డి గారు ఇంకా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరినో ఒకరిని పెట్టేయండి, నేను రెస్ట్ తీసుకుంటాను, నేను సైలెంట్ అయిపోతాను అంటే ఒప్పుకునేవాళ్ళు కదా, గౌరవప్రదంగా ఉండేది. ఈ విషయంలో తొందరపడ్డారని నాకు అనిపించింది. మూడో పాయింట్ నేను చెప్పదలుచుకుంది, ఈ ఎపిసోడ్ నుంచి వైసీపీ కూడా కొన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు ఎంత రచ్చ జరుగుతుంది రేపటి నుంచి, ఇంకా దావోసు లోకేష్ గారికి అన్ని పక్కపోతుంది, పక్కపోయి అన్ని కలిసి మీరు అన్నట్టు కష్టకాలంలో పెద్ద చర్చ నడుస్తుంది. ఈ చర్చ నడవడానికి కారణం నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ప్రధానమైన వ్యక్తులు అనుకునే వాళ్ళు ఎవరు ప్రజానాయకులు అయితే కాదు. ఏ మాట కామాట చెప్పుకోవాలి, మెయిన్ పాయింట్, వ్యాలిడ్ పాయింట్. ప్రజానాయకులు కాదు, కానీ ఎవరు పోయినా పెద్ద రాంతాంతం జరుగుతాం. లాజిక్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి తర్వాత వీళ్ళే పార్టీ అంటే అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చుకున్నారు. ఇమీడియట్ గా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు వైఎస్ఆర్సిపి, పబ్లిక్ లిమిటెడ్ కమిటీ, ఇది ప్రజాస్వామ్య పార్టీ అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కారణం ఏంటంటే విజయసాయి రెడ్డి గారు పోయారు, ఇంకేమో అయిపోతుంది వైసీపీ, రేపు ఇంకొకరు పోయినారు, ఏమో అయిపోతుంది వైసీపీ. ఎందుకు వస్తుంది ఇట్లా చెడ్డ పేరు, ఎందుకు వస్తుంది అలజడి, ఎందుకు వస్తా ఉందంటే జగన్ అంటే విజయసాయి రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, XYZ ఒక 5-6 పేర్లే. జగన్ అంటే వీళ్ళే. ఇప్పుడు వీళ్ళు ఎవరు పోయినా జగన్ అయిపోయినట్టు అనుకోరా సమాజం? ఇప్పుడు జగన్ నిజానికి వైసీపీలో జగనే వైసీపీ, వైసీపీ జగన్, మధ్యలో ఎవరు లేరు. కానీ అలాంటి జగన్ పవర్ఫుల్ క్యారెక్టర్ కి జగన్ అంటే రామకృష్ణారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, ఇంకా 2-3 పేర్లు, వీళ్ళు తప్ప వైసీపీ ఇంకేమీ లేదు పార్టీ లీడర్షిప్ అనే ముద్ర అయితే పడిందో, దీంట్లో ఎంత ప్రజానాయకుడు అయినా కాకపోయినా ఒకరు పోయినా కూడా ఇంకా అయిపోయింది వైసీపీ. ఈ చర్చ వస్తుంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కార్యకర్తల్లో విశ్వాసం, ప్రజల్లో నమ్మకం, ఈ రెండు ఉన్నంత కాలం ఎవరు వెళ్ళిపోయినా వైసీపీ నుంచి వైసీపీకి ఏం కాదు. ఎవరు వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంక ఎవరు వెళ్ళిపోయిన పార్టీ నుంచి వైసీపీకి ఏం కాదు. ఎందుకంటే వైసీపీ అంటే జగన్, జగన్ అంటే వైసీపీ. వైసీపీ ప్రాంతీయ పార్టీలు అట్లే ఉంటాయి. అయిన అలాంటి పార్టీలో ఎవరు వెళ్ళినా పెద్ద ప్రజానాయకులు కాకపోయినా, ప్రజల నుంచి గెలిచిన వాళ్ళు కాకపోయినా ఇంకా అయిపోయింది వైసీపీ, ఇంకా అయిపోయింది వైసీపీ. ఎందుకు వస్తా ఉందంటే ఒక 2-3 తప్ప పార్టీలో ఇంకెవరు లేరు నిర్ణయాలు అనే భావన పార్టీలో ఉండడం వల్ల ఇట్లా చొచ్చి వస్తా ఉంది. అలా కాకుండా పార్టీ అంటే 3 కాదు, పార్టీ అంటే 100 మంది, పార్టీ అంటే అందరూ, జగనే పార్టీ, పార్టీయే జగన్. వాళ్ళు కాకుండా ఈ 100 మంది పార్టీ అంటే నేను కూడా పార్టీయే, నా జిల్లా తిరుపతి పార్టీ, విశాఖపట్నం పార్టీ, అందరూ జగనే చెప్పుకోవచ్చు అనే డెమోక్రటిక్ పరిస్థితి వస్తే ఇలాంటి వాళ్ళు పోతే ఏం పట్టించుకోరు. కాబట్టి ఇది నేర్చుకోవాలి పట్టు వైసీపీ. విజయసాయి రెడ్డి వల్ల నష్టం రాదు, కానీ
ఇట్లాంటి చర్చకి దారి తీయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా పార్టీని ప్రజాస్వామ్యబద్ధంగా నడపాలి. ఇప్పుడు తెలుగుదేశంలో కూడా ఎవరు ఎన్ని చెప్పినా చివరికి లోకేష్ గారు అనుకుంటే జరుగుతుంది. అవును. కానీ లోకేష్ గారు ఇప్పుడు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి జరుగుతుంది కదా, దీని నుంచి ఏమి నేర్చుకోవాలి వైసీపీ? ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలనుకుంటే 2 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు హ్మ్. హ్మ్. డైరెక్ట్ గా ఒక రాసి ఇచ్చేస్తే అయిపోతుంది, ఉప ముఖ్యమంత్రి అయిపోతారు. ప్రమాణ స్వీకరణ ఎవడు అడ్డుకోగలడు ఆయన్ని? హ్మ్. అయినా మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు ఒక్కొక్కరు ఎందుకు చెప్తున్నారు? హ్మ్. ఎవరు పర్మిషన్ కావాలి? రావడం నాది కదా పార్టీ అని చెప్పి డైరెక్ట్ ఇచ్చేస్తే హ్మ్. ప్రజలేమనుకుంటున్నారు? 7 నెలలు అయింది, ముఖ్యమంత్రి మీరే, కుమారుడు మీరే, అంతా మీదే అని అనుకుంటారేమో అని ఒక భయం. ఆయన కూడా ఏం చేసేది ఏమిలే, 29 ఎలక్షన్ వరకు ఆయన ఊరు ఏం చేయలేడు. హ్మ్. అయినప్పటికీ ఒక పార్టీని నడిపేటప్పుడు ఒక డెమోక్రటిక్ గా ప్రజలందరినీ మానసికంగా సిద్ధం చేసి పార్టీని దాని మీద విమర్శలు కూడా రావచ్చు. ఇన్ని ప్రాసెస్ ఎందుకు జరుపుతున్నాడు? ఇది ఒక పార్టీ, ఇది ఒక ప్రజలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ గా ఏం జరుగుతుంది? వాళ్ళు అనుకున్నట్టే జరుగుతుంది. హ్మ్. లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలనుకుంటే చేస్తారు, లేకపోతే ముఖ్యమంత్రి చేయాలంటే వద్దనుకుంటే వద్దనేస్తారు. హ్మ్. కానీ ఇంత చర్చ ఎందుకు పెడుతున్నారంటే ఇది ఒక ప్రజాస్వామీకరణ, అందరి ఆమోదం. మరి అవును. వైసీపీలో అట్లాంటి ఎప్పుడైనా చూసినావా? లేదు. 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 ఇప్పుడు కూడా లేదు. వైసీపీలో కూడా హ్మ్. లోకేష్ గారు, చంద్రబాబు గారు చెప్పాడు, జగన్ చెప్పింది. హ్మ్. జగన్ గారు ఎట్టంటే మాంసం తిన్న తర్వాత ఎముకలు మెడలో వేసుకుంటే తప్పేంటి? ఇది జగన్ గారి స్టైల్. హ్మ్. ఎట్టా మాంసం తింటాము, జోబులు ఎందుకు వేసుకుని మెడలో వేసుకుందాం, తిన్నది నిజమే కదా అంటాడు. హ్మ్. అట్లా హ్మ్. కాదు ప్రజాస్వామ్యం ఉంటాయని. కాబట్టి ఆ పార్టీని డెమోక్రటిక్ గా నడపాలనేది నాకైతే అర్థం. డెఫినెట్‌గా. మీరు చెప్పిన పాయింట్స్ చాలా వాలిడ్ పాయింట్స్. నిజంగానే జరిగినియి. గతంలో ఓటమికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు, మంత్రులందరూ చెప్పినటువంటి అంశాలు కూడా ఇవే. కానీ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏంటంటే, సాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా చాలా కష్టకాలం అంటే జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితిలోనే ఆయన వెంటండి, ఆయన వెనకాల నడిచి ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళందరూ బయటకొచ్చారు. ఆ తర్వాత పార్టీ పెట్టడంలో కావచ్చు, మొన్న 2019 ఎన్నికల్లో అంత మెజార్టీ రావడంలో కావచ్చు, దానికి అప్పుడు వచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చాము. జగన్మోహన్ రెడ్డి నోటీస్‌లో లేకుండా, జగన్మోహన్ రెడ్డితో చర్చించకుండా ఇలాంటి నిర్ణయం ఆయన డైరెక్ట్‌గా తీసుకుంటారా అనేది ఒక పాయింట్. రెండోది ఆయన చాలా కోట్ చేస్తూ వచ్చింది ఇంపార్టెంట్‌గా బీజేపీకి సంబంధించి అమిత్ షాని, మోదీకి సంబంధించి. ఏంటి ఒకవేళ అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ప్రెషర్ గాని, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి ఇంక మీరు డైరెక్ట్‌గా రాజకీయాల నుంచి తప్పుకోండి, ఇంక విభేదాలు ఇవన్నీ వద్దు, డైరెక్ట్‌గా రాజకీయం మేము చూసుకుంటాం అనేటువంటి ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటి ఏమన్నా జరిగే ఉంటదా? లేదా ఒకవేళ ఆయన ఇక్కడ రాజీనామా చేసి ఇది కూడా ఒక స్ట్రాటజికల్‌గా ఏమన్నా జరిగే అవకాశం ఉంటదా? అంటే ఇంక కొంతకాలం తర్వాత విజయసాయి రెడ్డి గారిది ఏమైనా స్ట్రాటజీస్ ఉన్నాయా? హ్మ్. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిది స్ట్రాటజీస్ ఉన్నాయా? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకొని కొంతకాలం తర్వాత తెలుస్తుంది. హ్మ్. అయితే బీజేపీ వాళ్ళు దీంట్లో ఎంటర్ అయ్యి ఉంటారని నేనైతే అనుకోను. ఓకే. హ్మ్. ఎందుకంటే బీజేపీ రాజకీయ వైరం వైసీపీతో ఏమి లేదు. రాజకీయ హ్మ్. ప్రత్యర్థి మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో. హ్మ్. ఈరోజు కూడా జగన్ పట్ల వాళ్ళేమి పెద్ద శత్రుత్వ భావంతో ఏమి లేరు. అవును. మొన్న కూడా లేరు. హ్మ్. అదొక పార్టీ, ఇదొక పార్టీ ఉంటే ప్రతి గుడ్ రిలేషన్ జగన్ గారితో అప్పుడు మెయింటైన్ చేశారు. హ్మ్. రాజకీయ సంబంధాలు లేకపోయినా. కాబట్టి ఏదో వైసీపీని చీల్చేయాలని, వైసీపీ నుంచి ఏదో చేసేయాలనే ధోరణి బీజేపీకి ఉండదు. ఆ శత్రుత్వం వాళ్ళకి లేదు. హ్మ్. పైపించి ఇప్పుడు బీజేపీతో బిల్లులు విషయాల్లో వ్యతిరేకించే పరిస్థితి కూడా వైసీపీ లేదు. ఓకే. రెండోది అందుకోసం ఎందుకని ఈ మాట అంటున్నా అంటే విజయసాయి రెడ్డి ఒకరిని లాక్కోవడం కోసం జగన్‌తో ఉన్న గుడ్ రిలేషన్స్ పోగొట్టుకోరు కదా! హ్మ్. కాబట్టి అది ఉంటుందని నేను అనుకోను. హ్మ్. అంటే మీరన్నట్టు ఇంత ఇంత పెద్ద డెసిషన్‌ని ఆయన ఎలా తీసుకున్నాడు? హ్మ్. జగన్మోహన్‌తో చర్చించాలి గదా! హ్మ్. ఇవన్నీ. అదే మొదటే అన్నాను. ఇవి అంటే రాజీనామా చేసి ఎళ్ళిపోతాను, ఉంటానా, పోతానా చర్చ నడిసుండదు. హ్మ్. కానీ ఏదో తీవ్రమైన చర్చ అయితే నడిసింది. ఓకే. ఇప్పుడు అంటే కాదు, అంటే నెలల మీరు క్రితమే చెప్పేది నడుస్తుంది. ఆయన నోటీస్‌లో ఉండి జరిగిందంటారు. రాజీనామా అనేది జగన్ గారు ఊహించాడో లేదో నాకు తెలీదు. మనం ఊహించలేదు గానీ, హ్మ్. ఇప్పుడు నేను ప్రారంభంలో చెప్పాను గదా! హ్మ్. పార్టీ అంటే జగన్ తర్వాత 100 మందిది, 1000 మందిది అన్నప్పుడు ఏ ఒక్కరికి ప్రాధాన్యత తగ్గిన వాడు పెద్ద ఫీల్ గాడు. హ్మ్. ఇప్పుడు 100 మందిలో నేను ఒకడిని అనుకుంటే, నా ప్రయారిటీ తగ్గిస్తే పర్వాలేదనుకుంటా. హ్మ్. పార్టీ అంటే జగన్ తర్వాత నలుగురిది అనే ముద్ర ఉన్నప్పుడు నా భాగం నాకుంటుంది. దాంట్లో నా పాత్ర తగ్గిపోతే నేను పెద్ద కోల్పోయినట్టు భావిస్తా. హ్మ్. 100 మంది పార్టీగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీయే. కానీ నాకు గూడా ఒక చిన్న స్థానం ఉందనుకుంటే, ఆ చిన్న స్థానం పోయినా చిన్నదే గదా అనుకుంటాం. ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి తర్వాత మేము ముగ్గురు నలుగురిదే పార్టీ. ఏం పేరుంది వైసీపీకి? తెలుగుదేశం ఏం ఆరోపించింది? సామంతరాజులు. హ్మ్. నలుగురు రెడ్లు. ఉత్తరాంధ్రకి ఒక రెడ్డి, గోదావరికి ఒక రెడ్డి, అవును. రాయలసీమకి ఒక రెడ్డి, నెల్లూరు వచ్చింది గదా! హ్మ్. ఆ నలుగురు రెడ్లే అన్నప్పుడు నలుగురు రెడ్డిది రాజ్యం అన్నప్పుడు ఒక రెడ్డికి ఒక ప్రాంతం తగ్గిచ్చేస్తే సామంతరాజు రాజ్యం పోయినట్టే గదా! హ్మ్. అట్లా సామంత రాజ్యంగా లేకుండా ఉండి డెమోక్రటిక్‌గా ఉంటే నాది రాజ్యం ఉండదు. హ్మ్. నాది పోయినా ఏం గాదు. నా లాజిక్ అది. అంటే 100 మంది లీడర్‌లో ఒక లీడర్‌గా ఉన్నప్పుడు ఏమి పోదు. హ్మ్. పక్కకు పెట్టేసినా గూడా. హ్మ్. సామంతరాజులని ముద్రపడి ఒక ప్రాంతం పోయి, ఒక పార్లమెంటరీ పార్టీ పోయిన తర్వాత పెద్దది పోయినట్టే గదా! హ్మ్. కాబట్టి ఆ స్ట్రక్చర్‌లో వచ్చినటువంటి గుర్తింపు హ్మ్. 1, 2, 3, 4 మీరన్నారు గదా! 2, 2, 2 అని. ఏ2 అదే సెకండ్ ప్రయారిటీ అన్నారు గదా! ఇప్పుడు సెకండ్ ప్రయారిటీ అన్న వాడి నుంచి తగ్గిస్తే
పెద్ద కాదు. అసలు సెకండ్ ఊరు లేరు. 1 ఆ తర్వాత 100 అంటే ఏం కాదు. ఉమ్, ఒకటో తర్వాత రెండో వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు, మూడో వ్యక్తి విజయసాయి రెడ్డి గారు, నాలుగో వ్యక్తి సుబ్బారెడ్డి గారు ఆ గీత గిట్టేస్తే నాకు పెద్ద స్థానం పోయినట్లు లెక్క. ఉమ్, జగన్ తర్వాత రెండోది ఊరు లేరు. ఇప్పుడు తెలుగుదేశంలో 2 ఎవరు? ఉమ్, లోకేషే. అవును, ఇంకెవరైనా ఉన్నారా? లేరు కదా. 2 వాళ్ళకి రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు గారిని పెట్టిన నెంబర్ 2 ఊరు లేరు. నెంబర్ 2 అనరు. ఉమ్, నెంబర్ 2 ఆయన ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర అచ్చెన్నాయుడికి మంచి పాత్ర ఉంది, సోమిరెడ్డి గారికి మంచి పేరుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ఇట్లాంటి పేర్లు ఉన్నాయి కానీ నెంబర్ 2 పొజిషన్ మాత్రం ఎవరికి ఇలా. వీళ్ళు ఈకపోయినా ఆ పేర్లు తెచ్చుకున్నారు వాళ్ళు. నెంబర్ 2 అంటే, నెంబర్ 3 అంటే, నెంబర్ 4 అంటే XYZ. ఉమ్, కాబట్టి ఇప్పుడు నెంబర్ 2 నా స్థానం 3కి తగ్గించినా నాకు పెద్ద గోలిపినట్లు లెక్క. ఉమ్, కాబట్టి వీళ్ళు ఇప్పుడు వరకు నడిపిన స్ట్రక్చర్ కారణంగా విజయసాయి రెడ్డికి అన్యాయం న్యాయం అనే దానికి ప్రయారిటీ పోయింది కదా. పార్లమెంటరీ పార్టీ లీడర్ తగ్గడం అంటే ఈ ప్రధానమంత్రి గారితో వాళ్ళతో అనఫిషియల్ కలవాల్సింది తప్ప డైరెక్ట్ చాలా కలవడానికి స్కోప్ లేదు చాలా కదా. ఇంపార్టెంట్ పర్సన్ కదా. ఢిల్లీ రాజకీయాలకు సంబంధించి చాలా కీలకంగా అప్పుడు గతంలో 5 ఏళ్లలో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎక్కడా కూడా వైసీపీకి ఎలాంటి ఇబ్బంది రాకుండా దేశ రాజకీయాల్లో చాలా కీ రోల్ పోషించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు చేయి జారిపోతున్నాడంటే ఖచ్చితంగా పార్టీకి చాలా పెద్ద డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. లోకల్ పాలిటిక్స్ చాలా మంది నడుపుతూ ఉంటారు, నార్మల్ గా జరిగాయి ఇవన్నీ. పార్టీకి డ్యామేజ్ జరగదు, ఉమ్, ఆయన డ్యామేజ్ అనుకుంటున్నాడు. ఇప్పుడు మొన్న రాష్ట్రపతి ఎన్నికలు ఇట్లాంటి రాష్ట్రపతి ఎన్నికలు కాదు, మొన్న ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఉమ్, ప్రతిపక్షాలను సంప్రదించాలి. ఉమ్. సంప్రదిస్తారు కదా, బీజేపీ వాళ్ళు సంప్రదిస్తారు, కాంగ్రెస్ వాళ్ళు. జమిలీ ఎవరిని జమిలీకి సంప్రదిస్తారు? సంబంధించినప్పుడు కూడా ఆయన పార్లమెంటరీ ఉమ్, ఆయన మెంబర్ గా ఉన్నాడు కమిటీలో. ఉమ్, ఉమ్, ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు జమిలీ పైన వైసీపీ మద్దతు కోరాలని ప్రధానమంత్రి అనుకున్నారు అనుకోండి. ఉమ్, ఎవరితో మాట్లాడతాడు? పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ తో మాట్లాడతాడు. ఉమ్, పార్లమెంటరీ లీడర్షిప్ ఉన్నటువంటి వాల్యూ అది. ఆడ ఎల్లైన పెట్టినా పుల్లైన పెట్టినా మళ్ళీ పార్లమెంటరీ పార్టీ లీడర్తో ఆయన జగన్ తో మాట్లాడి సెట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ యాక్సెస్ పోతుంది కదా. ఇప్పుడు మీకు అది అనధికారికంగా ఎన్ని సంబంధాలను ఉండొచ్చు, మళ్ళీ అల్టిమేట్ గా లీడర్ తో మాట్లాడాలి కదా. ఉమ్, కాబట్టి పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్, అది పోయింది. ఉమ్, 2 ఉత్తరాంధ్ర పోయింది, మళ్ళీ ఇచ్చారు. 3 ప్రజా సంఘాల అనుబంధ సంఘాల ఇన్ఛార్జ్ ఆయనే ఉన్నాడు, అది పోయింది. ఉమ్, అంటే ఇంపార్టెంట్ అన్ని పోవడం అనేది ఎందుకు? ఓవర్ ఇంపార్టెంట్ ఇచ్చి ఇప్పుడు అందరికీ అందరికీ సమానమైన ఇంపార్టెంట్ ఇచ్చి నాకు 10 రూపాయలు నీకు 10 రూపాయలు అన్న 100 మంది 10 రూపాయలు ఇస్తే ఉమ్, 10 రూపాయలు పోతే 10 రూపాయలే అనుకుంటాం. ఉమ్, ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇచ్చి నలుగురికి ఇచ్చిన తర్వాత ఒక ఉమ్, 1000 రూపాయలు పెద్ద పెద్ద అమౌంట్ పోయినట్టు కదా. ఉమ్, కాబట్టి ఓవర్ ప్రయారిటీ ఇవ్వడం, మళ్ళీ ఓవర్ ప్రయారిటీ తగ్గించేయడం, ఉమ్, అది ఇన్బ్యాలెన్స్ కదా. వాళ్ళకి ఇన్బ్యాలెన్స్, వీళ్ళకి ఇన్బ్యాలెన్స్. ఇప్పటికైనా అది తగ్గించుకుంటే అదే డెమోక్రటిక్ గా నడపాలి పార్టీ అనేది. అందుకే నేను ఉమ్. ఇప్పుడు ఓవర్ ప్రయారిటీ ఒక వ్యక్తికి ఇస్తారు, మళ్ళీ సడక్కని దెబ్బిచ్చేసాడు అనుకో, అదే అతను hurt జగన్మోహన్ రెడ్డి అవుతాడు. జగన్మోహన్ రెడ్డి కార్పొరేట్ పొలిటికల్ సిస్టాన్ని తీసుకొచ్చాడు గత 5 ఏళ్లలో అనేది క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు. కార్పొరేట్ పొలిటికల్ సిస్టమ్ కూడా కాదు అది. కార్పొరేట్ పొలిటికల్ సిస్టమ్ ఎట్లుంటుంది? ఓనర్ ఉంటాడు, మిగతా అందరూ ఎంప్లాయీస్. ఓకే. ఓనరు ఎంప్లాయీ. అది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లాగా ఉంటుంది. పబ్లిక్ లిమిటెడ్ కావాలి నడపరు. మళ్ళీ దీంట్లో ఈ నలుగురు ఎందుకు? ఓనరు ఇప్పుడు చంద్రబాబు గారు ఓనరు, లోకేష్ గారు ఇంకొక ఓనరు, రెండో ఓనరు, మిగతా అందరూ ఎంప్లాయీస్. ఓకే. ఇక్కడ కూడా జగన్ ఓనరు, మిగతా ఇక్కడ ఓనర్ తర్వాత ఒక నలుగురు ప్రతినిధులు ఉన్నారు అనే ముద్ర వచ్చి పడింది కదా. కాబట్టి ఓనర్ ప్రతినిధిగా ఉన్న వ్యక్తి తగ్గిస్తే పెద్ద పాత్ర పోయినట్టే కదా. సజ్జల గారికి సంబంధించి అంశం కూడా చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దాని మీద ఏమన్నా కామెంట్ చేస్తారా మీరు? అది గతంలో వీళ్ళిద్దరికి మధ్య కొంత ప్రియారిటీస్ పరంగా కూడా కొంత విభేదాలు వచ్చాయి, తద్వారా కూడా ఆయన ఏమన్నా హర్ట్ అయి ఉండొచ్చు కదా. అంటే సజ్జల రామకృష్ణ ఇప్పుడు పార్టీలో ఏ రాజకీయ పార్టీలోనైనా అధికారాన్ని పంచుకునే ముందు లేదా పార్టీ నాయకత్వాన్ని పొందేటప్పుడు పరస్పరం విభేదాలు వస్తాయి. ఇప్పుడు అన్ని ఒక ఈక్వల్ ప్రయారిటీ ఎవరికి రాదు. కొంత ఎక్కువ కొంత తక్కువ వచ్చినప్పుడు ఈ వర్తమాన రాజకీయాల్లో వీళ్ళే దెబ్బలు కొట్టుకోవడం, వీళ్ళే విభేదాలు రావడం, ఇద్దరికి ప్రయోజనాలు ఒకటేగా ఉన్నంత వరకు బాగుంటుంది. ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉంటాం 10 ఏళ్ళు, కానీ మళ్ళీ ఒక మంత్రివర్గం ఇస్తున్నప్పుడు మీకు ఒకరికి అవకాశం వస్తుంది, మీ ఇద్దరిలో ఒకరికి ఇస్తానంటారు, ఖచ్చితంగా మన ఇద్దరిలో విడిపోతాం, అన్నింటి స్నేహం పోతుంది. మీకు రాజశేఖర రెడ్డి గారితో అత్యంత ఇష్టంగా మైసూరారెడ్డి గారు ఉన్నారు. వీళ్ళిద్దరిని ఎట్ట దెబ్బ కొట్టాలని ఆలోచించారు. జనార్దన్ రెడ్డి గారు కాదు కానీ విజయభాస్కర్ రెడ్డి గారు, నాకు కరెక్ట్గా తెలియదు, వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డైరెక్ట్ గా హోంమంత్రి ఇచ్చేసినారు. ఎవరికి? ఎంవి మైసూరారెడ్డికి. ఆ రోజు నుంచి విడిపినారు. అంతకాలం ఉన్న స్నేహం పోయింది. అంటే కాబట్టి స్నేహాలు ఎట్లుంటాయంటే అవకాశాలు అందిపుచ్చుకునేటప్పుడు నాకు రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాతో మాట్లాడుతూ ఉండి, మన ఇద్దరితో మాట్లాడుతూ ఉండి, ఒకసారి నన్ను ఒకరితో మాట్లాడితే నీ ప్రయారిటీ పోయినట్టే కదా. అప్పుడు నా మీద మీకు కోపం వస్తుంది.
ఆ విభేదాలు రామకృష్ణారెడ్డి గారికి విజయసాయిరెడ్డికి ఉందో లేదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఉంటాయి. ఉమ్, ఈ నలుగురో ముగ్గురో జగన్ గారిని చుట్టూ నిర్ణయిస్తారంటే దాంట్లో ఎక్కువ తక్కువ పాత్ర కోసం పేచీలు వస్తాయి. ఓకే. ఖచ్చితంగా ఉండే ఉంటాయి. ఉండకుండా ఉండే అవకాశాలు అయితే లేవు. ఇప్పుడు ఈయన ప్రయారిటీ పోయి ఇంకో ఆయనకి పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఇస్తే ఉమ్, ఎన్నో ఒక చోట గ్యాప్ రాదా? అవును. ఈయనకున్న పార్లమెంటరీ పార్టీ లీడర్‌షిప్ తీసేసి ఆ స్థానంలో విజయసాయిరెడ్డికి సుబ్బారెడ్డి గారికి ఇస్తే ఎక్కడో చిన్న ఉమ్, ఇన్‌కన్వీనియన్స్ కాదా? ఉమ్, ఈయనకున్న అనుబంధ సంఘాలు చెవిరెడ్డి గారికి ఇస్తే ఎన్నో ఇన్‌కన్వీనియన్స్ రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా అట్లాంటివి వాళ్ళ మధ్య ఉంటాయి. ఉమ్. అది బయటపడినప్పుడు పెద్దదవుతాయి. ఎంతైనా సరే ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు విభేదాలున్నా లేదా ఏమన్నా పక్కన పెట్టినా కూడా కేసుల పరంగా మళ్ళీ ఇద్దరు కలిసి కోర్టులకు వెళ్ళాలన్నా కేసుల పరంగా రిజాల్వేషన్ జరగాలన్నా జగన్ గారు సాయిరెడ్డి గారు మళ్ళీ ఇద్దరు కలవాల్సిందే కదా, దానికి సంబంధించి అది కంటిన్యూటీ ఉంటుంది, దాని నుంచి చేయడానికి ఏం లేదు కదా. ఆ! దాంట్లో కలిసి చెప్పేది కూడా ఏమి లేదు. ఆ, ఎందుకంటే ఆ కేసు ఇప్పుడు ఎవరికి డిశ్చార్జ్ పిటిషన్ నడుస్తుంది. ఆ కేసులో ఇంక రేపటి నుంచి రచ్చ రచ్చ ఉంటుంది. ఉమ్. ఇంక జగన్మోహన్ రెడ్డి గారు రేపటి నుంచి జైలుకి పంపిస్తారు. ఒక ఒప్పుకున్నన్ని మీడియాకి రోజులు సంబంధించి డిబేట్‌లు డిబేట్‌లు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు అప్రూవర్‌గా మారిపోబోతున్నాడు. విజయసాయి రెడ్డి గారు అప్రూవర్‌గా మారిపోయి జగన్ గారి విషయాలని చెప్పేస్తాడు. ఇంక రేపటి నుంచి రచ్చ రచ్చ. ఇది ఎందుకంటే నంబర్ 2లో ఉన్నాడు కదా! అవును, ఎఫ్ఐఆర్‌లో అవును. ఇంకా ఆయన అన్ని నిజాలు చెప్పేస్తాడు. ఇవన్నీ చెప్పేస్తాయి. ఏమీ కాదు. ఆ కేసుల్లో విజయసాయిరెడ్డి గారు అప్రూవ్ గారు మారినా ఆయన నష్టం. ఆయన పోతాడు లోపలికి. ఎందుకంటే కేసు స్వభావం వేరు. కేసు స్వభావం మనం చాలా సార్లు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆయన అవును. అనుకూలంగా జీవోలు పేపర్లు కదా ఇక్కడ. ఉమ్, ఇప్పుడు హత్యా కేసు అంటే నేను చూసినాను సార్ ఆయన కత్తి పెట్టుకొని పోయేది. నేను చూసినాను సార్ వాళ్ళిద్దరు కొట్లాడుకొని చెప్పొచ్చు. నేను చూసేది జీవోలే చెప్తాయి. ఉమ్, ఆ జీవోలో యాడుంది చెప్పు అంటాడు. విజయసాయి రెడ్డి అవునవును ఆ పారిశ్రామికతని జగన్ బెదిరించాడని చెప్పాలి. ఆ పారిశ్రామిక చెప్పేసాడు ఆల్రెడీ. నాకు ఇష్టపూర్వకంగా కొనుక్కున్నానని. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీద విజయసాయి రెడ్డి గారు వెళ్ళడం ఏ ప్రభావం ఉండదు. ఓకే. ఇబ్బందే ఉండదు. ఉమ్. అది దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే రేపటి నుంచి ఆ పండగ కొంతకాలం పాటు నడుస్తుంది. కొంతకాలంగా వాళ్ళకైతే ఇప్పుడు చాలా పెద్ద ఏం ఒక బ్లాస్టింగ్ న్యూస్ దొరికినట్టే. నడపొచ్చు కొన్ని రోజులు, వారం 10 రోజులు బోర్ కొట్టేసింది కదా ఇన్ని రోజులు ఈ దావోస్. ఇప్పుడు దావోసులు ఇది అవి కొంచెం ఇవి తిరుపతి కొన్ని ఘటనలు రోజులు ఇవన్నీ. నడుస్తది. నడుస్తాయి కొన్ని రోజులు. రైట్ సార్, చూద్దాం మరి దీనికి సంబంధించి జగన్ గారు మరి లండన్ నుంచి వచ్చిన తర్వాత ఏమైనా రియాక్షన్ ఇస్తారా లేదనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.